చూద్దామండి. హైదరాబాద్ నుంచి శశిరేఖ రాస్తున్నారు. మైల అంటూ లేని వస్తువులు ఏవి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నీరు ఒక గ్లాస్తో పట్టుకొచ్చి, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయనకి తల్లిపోయింది, మైలలో ఉన్నాడు. అప్పుడు ఆయన తన చేతితో ఒక గ్లాసు నీళ్లు పట్టుకొచ్చి నీకు ఇస్తే ఇప్పుడు ఆ మైలు దానికి ఉంటుంది. అదే నదికి లేక నూతికి చెరువుకి మైలు ఉండదు. అలాగే పాత్రలకు కూడా, పాత్ర అలా నేల మీద పెట్టేసి ఒక్క చుక్క నీళ్లు తల్లితే వాటికి మైల అంటూ ఉండదు. ఫలాలకి మైల అంటూ ఉండదు. విభూతికి, కుంకుమకి, పసుపుకి మైల అంటూ ఇలాంటివి ఏమి ఉండవు. అంటే అశుద్ధి ఉండదు వాటికి. వండిన అన్న పదార్థాలకు ఉంటుంది, వండని వాటికి ఉండదు. అందుకే ఇప్పుడు పప్పు బియ్యం లాంటి వాళ్ళు కొట్లో మైలు వాళ్ళు అమ్మిన ఒకటే, లేకపోతే ఇంకోటి అమ్మిన ఒకటి, దానికేం అశుద్ధి లేదు. ఒక్క వండిన అన్నమునకు మాత్రమే అశుచి వస్తుంది. కనుక మైలతో ఉన్నటువంటి వాడు వండినటువంటి అన్నమును మాత్రం మనం సేకరించరాదు. తర్వాత దేని మీదైనా ఆవు పేడ కానీ, లేదా విభూతి కానీ, లేదా గంగా వంటి నదుల యొక్క నీళ్లు కానీ జల్లితే ఆ వస్తువు శుద్ధి అయిపోతుంది. శుద్ధి అయిపోయిన వస్తువుకి మైలు ఉండదు. బట్టలకు మాత్రం తప్పక మైలు ఉంటుంది. మైలుతో ఉన్నటువంటి వాడిని ముట్టుకున్నప్పుడు ఈ బట్ట విప్పి దాన్ని తడిపి ఆరేస్తేనే దానికి మళ్ళీ శుద్ధి అవుతుంది. ఇవి సాధారణ నియమాలు.